మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా. సర్లే గాని మీ ఆయన్ని బెంగళూరు నుండి ఏమైనా తెమ్మని చెప్పావా? నేనేం చెప్పలేదు. నువ్వు గాని చెప్పావా? చెప్పాను. ఏంటి? బెంగళూరు నుంచి బయలుదేరేటప్పుడు కావేరికి ఫోన్ చేసి తనకేం కావాలో అన్ని తీసుకురండి అని చెప్పాను. ఆహా, నువ్వు ఎంత మంచిదానివత్తా. నీకోసం అడగకుండా నా కోసం ఆలోచించావు. అవునులే, నువ్వు ప్రత్యేకించి అడగకపోయినా చీర తెచ్చినట్టు ఏదో ఒకటి తెస్తారన్న ధైర్యం నీకుంటుంది. మా ఆయన కూడా నా కోసం కొనమన్నా నీకోసం కూడా ఆలోచించే గొప్ప మనిషి. మామయ్య ఉన్నారు, నీకేం కావాలన్నా మామయ్యే చూసుకుంటారని కూడా ఆలోచించలేనంత మంచి మనిషత్తా. మీ మావయ్యని చూసినట్టే సూర్య నన్ను కూడా ఒక ఫ్రెండ్లా భావిస్తారు. అందుకే కావేరి. అవునవును, నువ్వు చెప్పింది 100% కరెక్ట్ అత్తా. అవునత్తా, మావయ్యకి మా ఆయనకి ఎన్ని రోజుల నుంచి పరిచయం? 1 year అయి ఉంటుంది. ఎందుకు అడుగుతున్నావు? మా ఆయనకి మీరు మావయ్య భార్యగానే తెలుసా, లేక అంతకు ముందే తెలుసా? బెస్ట్ ఫ్రెండ్ భార్యగానే తెలుసు. అవునా? అయినా కూడా మా ఆయనకి మావయ్య మీద స్నేహం కంటే నీ మీద గౌరవం, అభిమానం చాలా ఎక్కువ. అందుకే మా ఆయన నీ కంట్రోల్లో ఉంటారు. ఏంటి కావేరి అలా మాట్లాడుతున్నావు? ఏం లేదత్తా. అంటే మా ఆయన బెంగళూరు వెళ్తుంటే నా కోసం ఏమైనా తెమ్మని చెప్పావు కదా, దాని గురించి చెప్తున్నాను. లేదు, నువ్వు మాట్లాడే తీరు చాలా తేడాగా ఉంది. తేడా ఏం లేదత్తా, నేను చిన్నప్పటి నుంచి ఇలానే మాట్లాడతాను. తెలివిగా ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా మాట్లాడడం నాకు రాదు. అది కూడా నేర్చుకుంటే నేను కూడా మనుషుల్ని కంట్రోల్లో పెట్టగలను, నాకు నచ్చినట్టు ఆడించగలను. అయ్యో, చెప్పడం మర్చిపోయానత్తా. ఆయన గాని ఫోన్ చేస్తే నా కోసం ఏం తీసుకురావద్దని చెప్పు. నీకేమైనా కావాలంటే నువ్వు మొహమాటం లేకుండా అడిగేయి. చిచి, సిగ్గులేని బ్రతుకు. నా కళ్ళు కప్పి మొత్తం నడిపిస్తూ పైకి మాత్రం నా మీద ప్రేమ ఉన్నట్టు, మా కాపురం కోసం ఆలోచిస్తున్నట్టు నటిస్తుంది. ఆడదాని శీలం గురించి గొడవ పడ్డప్పుడే ఈ మహాతల్లి క్యారెక్టర్ ఏంటో అర్థం చేసుకోవాల్సింది. మామయ్య మంచోడు కదా, అత్త కూడా మంచిదే అయ్యుంటుందనుకుంటే నా కొంప ముంచడానికి సిద్ధంగా ఉంది. అయినా మామయ్య ఏ లోటు చేశాడని దీని కళ్ళు నా మొగుడు మీద పడ్డాయి. మొగుడింట్లోనే ఉంటూ మరో మొగాడితో ఇకైకలు పక్కపక్కలు. చిచ్చి, ఈయనకైనా బుద్ధుండాలి కదా. ఆవిడ మీద అంత ఇష్టం ఉన్నప్పుడు నా గొంతు కోయడం ఎందుకు? మధ్యలో నన్ను బలి చేయడం ఎందుకు? ఆవిడ మీద ఇష్టం వల్లే ఎన్ని రోజులు నన్ను పరాయిదానిలా చూశారు. ఏం మాట్లాడినా తప్పు పట్టారు. గట్టిగా మాట్లాడితే గొడవ అన్నారు. వీళ్ల వ్యవహారం పెళ్లికి ముందు నుండే ఉందా, లేక ఈ మధ్యనే మొదలైందా? మావయ్యని నన్ను మోసం చేస్తున్న వీళ్ళిద్దరిని ఊరికి వదలకూడదు. ఇప్పుడే అమ్మకి ఫోన్ చేసి అల్లుడి గారి భాగోతం, సంధ్య గారి విశ్వరూపం చెప్పాలి. అమ్మకి చెప్తే నమ్ముతుందా? లేదు, ఖచ్చితంగా నమ్మదు. నన్నే తిడుతుంది. నీ కంటికి అన్నీ అలాగే కనిపిస్తాయని నన్నే తప్పు పడుతుంది. పోనీ మావయ్యకి చెబుదామంటే అత్త మీద ప్రేమతో నన్ను నమ్మే పరిస్థితుల్లో లేడు. ఇప్పుడేం చేయాలి? నా బాధని, నా బ్రతుకులో కష్టాన్ని ఎవరికి చెప్పుకోవాలి? సంధ్య నుండి నా మొగుడిని, కాపురాన్ని ఎలా కాపాడుకోవాలి? కావేరి ఎందుకిలా మాట్లాడింది? మనసులో కోపం ఉంటే మొహం మీద చూపించడమే తెలిసిన మనిషి ఇలా మాట్లాడడం చాలా కొత్తగా ఉంది.
కారణం ఏమై ఉంటుంది? సూర్యని బెంగళూరుకు పంపించినందుకు కావేరి ఏమన్నా కోపంగా ఉందా? నన్ను తిట్టుకుంటోందా? లేదు, ఆఫీస్ వర్క్ మీద వెళ్ళాడు కదా, ఒక్కరోజు అడ్జస్ట్ అవ్వడానికి సిద్ధపడింది. పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం ఒంటరిగా ఉంటోంది. ఛాన్స్ లేదు కానీ, లేదంటే ఇద్దరిని కలిపి పంపించామని. అప్పుడు జాలీగా ఎంజాయ్ చేసి వచ్చేవాళ్ళు. నెక్స్ట్ టైం ఏదన్నా క్లయింట్ మీటింగ్ ఉన్నప్పుడు ఫ్యామిలీ టూర్లో ప్లాన్ చేద్దాం, ఓకేనా? కావేరి భోంచేసిందా, లేక భర్తను తలుచుకుని ఉపవాసం చేస్తోందా? లేదండి, తింది. ఒక్కోసారి ఇలా దూరంగా వెళ్ళడమే మంచిది. ఎందుకంటే ఇద్దరి మధ్య చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నాయి కదా. దూరంగా ఉండేసరికి ఒకరినొకరు మిస్ అవుతారు. ఆ మిస్సింగ్ ఫీలింగ్లో నుంచే ప్రేమ పుడుతుంది. నేను బిజినెస్ టూర్కి వెళ్ళినప్పుడు నువ్వు సూర్య ఇంటికి వెళ్ళేదానివి. ఇప్పుడు కావేరికి మనం ఉన్నాం. మన రెండు జంటల లైఫ్ ఆల్మోస్ట్ ఒకేలా సాగుతుంది కదా. సంధ్య, సంధ్య, ఇక్కడే ఉన్నావా? నేనేం మాట్లాడినా నువ్వు రెస్పాండ్ అవ్వటం లేదు. ఏం ఆలోచిస్తున్నావు? అబే ఏం లేదండి. ఏమీ లేకపోతే ఉలుకు పలుకు లేకుండా ఎఫ్ఎం వింటున్నట్టు ఎందుకింత సైలెంట్గా ఉన్నావు? అంటే అది నేను కూడా కావేరి గురించి ఆలోచిస్తున్నాను. పాపం ఒక్కతే ఎలా ఉందో, ఏం చేస్తుందో అని. అయితే ఒక పని చేస్తావా? ఈ రోజు నువ్వు కావేరితో పాటు పడుకుంటావా? తనకి లోన్లీ ఫీలింగ్ పోయి కాస్త ధైర్యంగా ఉంటుంది. సరే అండి. ఏంటత్తా ఈ టైంలో వచ్చావు? ఏమైనా కావాలా? ఏదైనా మాట్లాడాలా? కాదు కావేరి, నువ్వు ఒంటరిగా ఉంటావని, నీకు తోడుగా పడుకోమని మీ మావయ్య చెప్తే వచ్చాను. నాకు నీ తోడెందుకు అత్తయ్యా? మా ఆయన లేకపోయినా ఆయన్ని తలుచుకుంటూ నిద్రపోతాను. నీకంటూ మా మామయ్య ఉన్నాడు కదా, కేవలం ఆయన కోసం మాత్రమే ఆలోచించు. నా వల్ల ఇబ్బంది పడద్దు. నాకు ఇబ్బంది ఏం లేదు, నువ్వొక్కదానివే ఉన్నావని. ఒక్కరోజుకేం కాదులే అత్తా. మా ఆయన ఇప్పుడు లేకపోయినా రేపు వచ్చేస్తారు. అంతేకాని ఆయన్ని శాశ్వతంగా దూరం చేసుకోను. అలాంటి పరిస్థితే రానివ్వను కూడా. ఈ కావేరి భర్తకి తాళికి ఇచ్చే మర్యాద, గౌరవం అలాంటిది. బ్రతికినా చచ్చినా ఆయనతోనే, వేరే ఆలోచన ఉండదు. ఏంటి కావేరి, సంబంధం లేకుండా ఏదేదో మాట్లాడుతున్నావు? అంటే నా మనసులో అనిపించింది చెప్పేశాను. అది నీకు అర్థం అవ్వకపోయినా పర్వాలేదు. నువ్వు వెళ్ళి మామయ్యతో పడుకో. ఒంటరిగా పడుకోవడానికి నాకెలాంటి ప్రాబ్లమూ లేదు. లేదు, ఏదో తేడా ఉంది. కావేరి మనసులో ఏదో పెట్టుకుని పైకిలా మాట్లాడుతుంది. వెళ్ళత్తా. అరే, ఏంటి సంధ్య మళ్ళీ వచ్చావు? నన్ను మిస్ అవుతున్నావా? కాదండి, కావేరి వద్దని చెప్పింది. వద్దందా? అవునండి, ఒంటరిగా పడుకోవడానికి తనకే ప్రాబ్లం లేదని చెప్పింది. అవునా? సరే, రా పడుకుందాం. పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయి జాతకం నీ జాతకం కలిసిందంట. ఈ సంబంధం ఓకే అని వాళ్ళే కాల్ చేసి చెప్పారు. ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ
దాచినంత మాత్రాన ఆ ఫోటోలో ఉన్నది ఎవరో అని నేను కనిపెట్టలేననుకున్నావా? సినిమాలో చూపించినట్టు ఫోటోలో ఉన్న బావగారు అమాంతం బయటకొచ్చేసి చిలిపి పనులు చేస్తున్నారా? చెప్పక్క. నోరు మూస్తావా? సినిమాలు ఎక్కువ చూసి చెడిపోతున్నావే. చెడిపోవడం కాదక్క, లోక జ్ఞానం నేర్చుకుంటున్నాను. చాలా గొప్ప జ్ఞానంలే కానీ. అవును, 99 అంటున్నావేంటే? ఈ పెళ్లి సంబంధం వచ్చినప్పటి నుంచి బావగారి ఫోటో చూడ్డం ఇది 99సారి. చాలే ఆపవే, నేనేం అన్నిసార్లు చూడలేదు. మహా అయితే ఇది 2సారో 3సారో అంతే. 2 సార్లు 3 సార్లు కాదమ్మా, ఈ రోజుకి 10 సార్లు చూసావు. ఏంటి అంత ఖచ్చితంగా చెప్తున్నావు? నువ్వు ఇదే పని మీద ఉన్నావా? అక్క పెళ్ళంటే చెల్లికి ఆ మాత్రం హడావిడి ఆతృత ఉంటుంది కదా. ఫస్ట్ టైం పెళ్లిళ్ళ బ్రోకరు పెళ్లి కొడుకు ఫోటో తీసుకొచ్చి నాన్నకిచ్చారు. ఆ ఫోటో చూడమని నీకిస్తే అంతా మీ ఇష్టమని ఫస్టే చెప్పేసి నాన్న వెళ్ళగానే ఆ ఫోటో తీసి చూసి మరిసిపోయావు. అదే ఫస్ట్ టైం నువ్వు ఆ ఫోటో చూడటం, అవునా కాదా? ఆ తర్వాత ఆ ఫోటో ఏమైందా అని నాన్న వెతికారు. కానీ ఆ ఫోటో నీ డైరీలోకి చేరింది అనే నిజం నాకు తప్ప ఇంకెవరికీ తెలీదు. ఇంకో రోజు స్నానం చేసి బయటకు వచ్చి ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయిన తర్వాత ఏదో సడన్ గా గుర్తొచ్చినట్టు డైరీ తీసి ఫోటో చూసుకున్నావు. అప్పుడు నీ మొహంలో సిగ్గు, సంతోషం చాలా క్లియర్ గా తెలిసాయి. పెళ్లి చూపులు అయిన తర్వాత రోజు నుండి జాతకాలు కలిశాయి, అంతా ఓకే అని చెప్పేంత వరకు 98 సార్లు చూస్తూనే ఉన్నావు. ఇది 99సారి. ఇంకా నీకు నమ్మకం లేకపోతే చెప్పు, 96 సార్లు ఎప్పుడెప్పుడు చూసావో టైము డేట్తో సహా క్లియర్ గా చెప్పేస్తాను. అమ్మా లేడీ జేమ్స్ బాండ్, నీకు నీ సీక్రెట్ సర్వీస్ కి ఒక పెద్ద దండం. నీ లెక్కలు డేటా అసలేం వద్దు. ఏ దీపా, నీకేం పని లేదా? అక్కనెందుకు ఏడిపిస్తున్నావు? ఏడిపించడం లేదు నానమ్మ, అక్క అబద్ధం చెప్తే ఆధారాలతో సహా నిజమని ప్రూవ్ చేస్తున్నాను. అబద్ధం ఆధారమా? ఏంటి అది? కాబోయే బావగారి ఫోటోని అక్క భద్రంగా డైరీలో దాచుకొని రోజూ చూసుకుంటూ ఉంది. ఇప్పటి వరకు 99 సార్లు చూసింది. ఆ? తొంభై 99 సార్లు కాకపోతే 1000 సార్లు చూసుకుంటుంది. అందులో తప్పే ఉందే? తప్పని చెప్పడం లేదు నానమ్మ, అక్క ఎప్పుడు ఇలా ఫోటోలు చూడ్డం, సిగ్గుపడటం ఇంట్లో ఎవరు చూడలేదు కదా, అందుకే చెప్తున్నాను. ఆ మాట అయితే నిజమేలే. అమ్మా నువ్వు కూడా ఏంటి? అమ్మ జ్యోతి, ఈ పెళ్లి నా ఇష్టం కోసము, మీ నాన్న బరువు తగ్గించడం కోసమో ఒప్పుకున్నావనుకున్నాను. మనస్ఫూర్తిగా ఇష్టపడ్డావని ఇప్పుడే అర్థమైందమ్మా. చాలా సంతోషంగా ఉంది తల్లి. మన అమ్మాయికే కాదండి, అబ్బాయికి కూడా జ్యోతి చాలా బాగా నచ్చింది. ఆ దేవుడి దయ వల్ల ఇద్దరూ అన్యోన్యంగా కలిసుంటే మాకంతే చాలు. ఉంటారు సుశీల. స్వర్గంలో నిర్ణయించబడిన పెళ్లి, ఏ సమస్య ఉండదు. మాట్లాడింది చాలే కానీ పదండి వెళ్దాం. అనవసరంగా అక్క డ్రీమ్స్ ని మనం ఎందుకు డిస్టర్బ్ చేయడం? అక్క, నువ్వు బావగారితో మంచి డ్యూయట్ సాంగ్ వేసుకో. నోర్ముయ్, అలాంటిదేం లేదని చెప్పాను కదా. ఉందో లేదో నీ సిగ్గుని చూస్తుంటే మాకు అర్థమవుతుందిలే. ఇంకేం చూస్తున్నారు, పదండి వెళ్దాం. అంతా మీ వల్లే. హే సూర్య,
వెల్కమ్ మై పార్ట్నర్. కూర్చో. మీటింగ్ చాలా బాగా జరిగిందని రిపోర్ట్ వచ్చింది. నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? వెరీ నైస్ ఆకాష్. ఢిల్లీ నుంచి కొంతమంది డెలిగేట్స్ వచ్చారు. వాళ్ళతో డీలింగ్స్ మాట్లాడాను. అంతా ఓకే అనుకుంటే ఒక వారంలో గుడ్ న్యూస్ వినొచ్చు. వావ్, గ్రేట్ సూర్య. ఫస్ట్ మీటింగే సూపర్ హిట్ కొట్టావన్నమాట. ఏ నమ్మకంతో పంపించారో ఆ నమ్మకాన్ని గర్వంగా నిలబెట్టారు. కంగ్రాట్స్ సూర్య. కావేరి, నువ్వు కూడా సూర్యకి కంగ్రాట్స్ చెప్పు. పర్లేదత్తా, నా బదులు నువ్వు చెప్పావు కదా, సరిపోతుందిలే. అదెలా సరిపోతుంది కావేరి? ఒక భార్యగా నీ భర్త విజయాన్ని అందరికంటే ఎక్కువగా సెలబ్రేట్ చేసుకోవాల్సింది నువ్వే. సెలబ్రేషన్స్కి ఏముందిలే మామయ్య, అన్నీ చూసుకోవడానికి అత్తుంది కదా. అంటే ఇంటికి పెద్ద నువ్వే అయినా సెలబ్రేషన్స్ అన్నీ చేసేది అత్తే కదా అని. కరెక్ట్ కావేరి. ఇంట్లో సెలబ్రేషన్ స్టార్ట్ చేసేది, ముందుండి నడిపించేది నీ అత్తే. సూర్య, బెంగళూరు నుంచి వచ్చావు కదా, గిఫ్ట్లేం తీసుకురాలేదా? గిఫ్ట్సా? నీకా? నాకు కాదు బాబు, మిగిలిన వాళ్ళకి. తీసుకురాకుండా ఎలా ఉంటాను ఆకాష్? కావేరి తీసుకో. ఏంటిది? గోల్డ్ నెక్లెస్. నాకేనా? నీ చేతికిచ్చింది నీకు కాక ఇంకెవరికి? చాలా బాగుందండి. ఎలా ఉంది మామయ్య? వెరీ నైస్, రియల్లీ బ్యూటిఫుల్. కావేరికి ఓకే, మరి సంధ్యకేం తీసుకురాలేదా? లేదు ఆకాష్, కావేరికి మాత్రమే తీసుకొచ్చాను. నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వస్తాను. ఏంటండి మీరు? సూర్య తన భార్య కోసం గిఫ్ట్ తీసుకొస్తే మీరేంటి నా కోసం మాట్లాడతారు? అంటే సూర్య ఏం తీసుకొచ్చినా మీ ఇద్దరికి కలిపి తీసుకొస్తాడు కదా అని. ఒక్కసారి చీర తీసుకొచ్చినంత మాత్రాన ప్రతిసారి ఇద్దరికి తీసుకొస్తాడని ఎలా అనుకుంటారు? అనుకోవడం అంటే సూర్య నిన్నొక ఫ్రెండ్లా చూస్తున్నాడు కదా, అందుకే అడిగాను. ఫ్రెండ్ వైఫ్ ఒకటేనా? ఆయన ఏదో భార్య మీద ప్రేమతో నెక్లెస్ తీసుకొచ్చారు. నాకేమైనా కావాలంటే మీరు తీసుకురావాలి, కానీ అలా అడుగుతారా? అబ్బా, అందులో తప్పే ఉంది. తప్పని కాదు, కానీ అలా అడగడం కరెక్ట్ కాదు. ఎందుకు? ఎందుకంటే మీరు నా భర్త కాబట్టి, నా ఇష్టాలు మీకంటే బాగా ఎవరికీ తెలియదు కాబట్టి. ఓ, అలా వచ్చావా? సరే చెప్పు, నీకోసం నెక్లెస్ తీసుకురానా? ఇప్పుడెందుకు? ఆల్రెడీ నాకు నెక్లెస్ ఉంది. మరేం కావాలి? ప్రస్తుతానికి ఏం వద్దు, ఫ్యూచర్లో ఏమైనా కావాలంటే చెప్తానులే. సరే అయితే, నీకేం కావాలో చెప్పిన రోజు నీతో పాటు కావేరి కూడా తీసుకొస్తాను. ఒక ఫ్రెండ్గా నీ గురించి సూర్య మర్చిపోయినా, మేనమామగా కావేరి గురించి నేను మర్చిపోనుగా. సరేనండి. మీరు మంచితనంతో ఆలోచిస్తున్నారు, కానీ కావేరి మనసులో నా మీద కోపం ఉందన్న విషయం తెలుసుకోలేకపోతున్నారు. కావేరి, ఏం వెతుకుతున్నావు? నెక్లెస్ కోసం. ఆల్రెడీ ఇచ్చాను కదా, అక్కడే ఉంది కదా. నాది కాదండి, అత్త కోసం తీసుకొస్తారు కదా, అది వెతుకుతున్నాను. సంధ్య కోసం నేనెందుకు తీసుకొస్తాను? చా, ఊరుకోండి మీరు మీ కామెడీలు.
నేను ప్రేమగా చీర తెమ్మంటేనే ఇద్దరికి కలిపి తీసుకొచ్చారు. అలాంటిది ఈరోజు చెప్పకుండా తెచ్చిన నెక్లెస్లు రెండుండవా? అత్తని మర్చిపోతారా? ఎక్కడ పెట్టారండి? బ్యాగ్ లో కనిపించడం లేదు. కార్లో మర్చిపోయారా? తాళం ఇవ్వండి, తీసుకొస్తాను. ఏయ్, వచ్చి రాగానే స్టార్ట్ చేసావా? వెళ్లే ముందు నవ్వుతూ పంపించావు కదా అని ఎంతో సంతోషంగా ఇంటికి వచ్చాను. నీకోసమే స్పెషల్గా ఈ నెక్లెస్ కూడా తీసుకొచ్చాను. కానీ నువ్వు పిచ్చి ప్రశ్నలు, సెన్స్ లేని అనుమానాలతో మొత్తం నాశనం చేస్తున్నావు. నువ్వు మారవా? మారడానికి ప్రయత్నించిన ప్రతిసారి ఇలాంటి ట్విస్ట్ ఏదో ఒకటిస్తున్నారు. అందుకే ఇలా అవుతుంది. నా నోరు బయటపడుతుంది కానీ మీరు చేసే తప్పులు మాత్రం ఒప్పుకోవడం లేదు. అర్థం లేకుండా మాట్లాడుకో. నేనేం తప్పు చేశాను? ఓహో, ఏం చేశారో కూడా తెలియనంతగా మునిగిపోయారా? లేక మాయలో తేలుతున్నారా? మా ఏంటి, మునిగిపోవడం ఏంటి? ఏం చెప్పాలనుకుంటున్నావో డైరెక్ట్గా చెప్పు. నా నోటితో చెప్పకూడదు అనుకున్నాను కానీ తప్పట్లేదు. అత్త ఫోటో మీ పర్సులో ఎందుకుంది? చెప్పండి. మా మామయ్య భార్య ఫోటోని పర్సులో దాచుకోవాల్సిన అవసరం ఏముంది? అసలు ప్రాబ్లం ఏంటి డాక్టర్? కడుపుతో ఉన్నప్పుడు కళ్ళు తిరగడం సహజమే కదా. అంటే ఎస్, షీఈ్ ప్రెగ్నెంట్. థ్యాంక్ యూ డాక్టర్. కంగ్రాట్స్ సంధ్య. నేను గుడికి వెళ్ళి సంధ్య పేరు మీద పూజ చేయిస్తాను. మన ఆఫీసులో అందరికీ స్వీట్స్ పంచేస్తాను. అవన్నీ చేయాల్సింది నేను కదా. ఎవరు చేసినా ఒకటేలే మావయ్య.